రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాయల్ డైరీ ఫామ్లో ఉన్నామండి. చూసుకోవచ్చు శంషాబాద్ దగ్గర. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే నేరుగా రావచ్చు. ప్రజెంట్ అయితే 2 లోడ్ల ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే లోడ్ దిగాయని చెప్పారు. వాటి పాల విషయానికి వస్తే 12 నుంచి 16-17 లీటర్ పాలు ఇచ్చే గేదెలు అని చెప్పారు. రేటు విషయం కూడా చెప్తానండి. ప్రతి గేదెది కూడా నేనైతే వీడియో చేయడం జరుగుతుంది. ఒకసారి అయితే చూడండి అన్న. ఇది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది రెడీగా? ఇది 5 లీటర్స్ రెడీ ఉన్నాయి. 5 లీటర్స్ అయితే రెడీ ఉన్నాయి. 5 లీటర్లు అయితే దీని దగ్గర ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు. చూసుకోవచ్చు. ఇది కూడా మనకి వారం 10 రోజులు అయిందా డెలివరీ? అంతే 10 డేస్ లోపు అన్ని కూడా 10 రోజుల లోపు డెలివరీ అయిన గేదెలని కూడా మనకి అన్న అయితే చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్ లో ఉన్నాం అన్న. దీని గురించి ఒకసారి చెప్పరా అన్న. సెకండ్ లాక్టేషన్ అన్న, 2వ ఈతలో ఉంది. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. ఎన్ని రోజులు అయిందని డెలివరీ అయ్యి? 1 వీక్ అవుతుంది. 1 వీక్ అవుతుంది. 2 డేస్ తర్వాత జాఫరాబాద్ గుజరాత్ నుంచి వస్తాయి. జాఫరాబాద్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి? ఒక 40 ఉన్నాయా గేదెలు? మొత్తం 50 గేదెలు. ఓకే, 50 గేదెలు ఉన్నాయి. దీని పాల కెపాసిటీ ఎంత అందాదా? ఇది ఫ్రైడే దిగిన అన్న. ఫ్రైడే దిగింది. ఓకే, ఇప్పుడు బండిలో కూడా 4.5 లీటర్ రెడీ ఉంది. 4.5 లీటర్ రెడీ ఉంది. సెకండ్ లాక్టేషన్ ఉంది. సెకండ్ లాక్టేషన్ 1,30,000 రేట్. ఓకే, 1,30,000 రేటు అన్న. మాట్లాడుకోవచ్చు ఏమన్నా అటు ఇటు మాట్లాడుకోవచ్చు. 2-3 వేలు అన్న, ఎక్కువ లేడు. ఓకే, ఇది బాగుంది క్వాలిటీ. బండిలో ఇది డెలివరీ అయింది బండిలో. ఓకే, ఇది జునుపాల్ సాఫ్ అయింది నిన్న. ఓకే, దీని కూడా సెకండ్ లాక్టేషన్ ఉంటది. పాలు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 6 మీద ఇస్తాయి. 6 పైన ఇస్తుంది. ఇప్పుడు 4.5-4 లీటర్స్ ఉంది రెడీ ఉన్నది. ఓకే, 1.30. 1,30,00,000 6 లీటర్ల పై ఇంకా పెరుగుతుంది. ఇప్పుడే మనకి 4.5 ఉందంట. ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అన్న. దీని గురించి ఒకసారి 7 లీటర్స్ పాలు చూసినా. ఓకే, 7 లీటర్ పాలు చూసారు మీరు. సైజ్ బాగుంది, చూసుకోవచ్చు మీరు. క్వాలిటీ బాగుంది. డెలివరీ అయిన ఓన్లీ 1 వీక్. 1 మీద ఇస్తాయి. 7 మీద ఇస్తాయి. ఓకే, ఇప్పుడు మన రైతులు ఏమైనా ఎన్ని చూసుకోవచ్చు? 5 లీటర్స్ రెడీ ఉంది. 5 లీటర్లు రెడీగా ఉన్నాయి. చూసుకోండి. పాల గ్యారంటీ కూడా మన దగ్గర అయితే ఉంది. 15 రోజులు 15 రోజులు 5 లీటర్ ఇవ్వకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అట్లా పాత లోడ్ లో మిగిలిన బర్రెలు కాదు, కొత్త లోడ్ వస్తే చేంజ్ చేసుకోవచ్చు. కొత్త లోడ్ లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. పాత మిగిలిన అయితే ఏం కాదని చెప్తున్నారు. 5 లీటర్లు అయితే మిల్క్ గ్యారంటీ అయితే పక్కా ఉందండి ఇక్కడ. చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అన్న. రైట్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది అందాదా? మా దగ్గర 1,05,000 నుంచి స్టార్టింగ్ ఉంది. 1,05,000 నుంచి. అది రింగ్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. అన్న ఎంత వరకు ఉందన్న? 1,05,000 నుంచి ఎంత? 1,50,000 దాకా ఉంది. చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీ చూసుకోండి. మీకు నచ్చితేనే కొనుగోలు చేయండి అని చెప్తున్నారు. పెద్దది సైజ్ కూడా పెద్దది అన్న. ఎన్నో ఈత ఉంటుంది అందాది? ఇది 3 ఈతలు ఉంటుంది అన్న. పాల కెపాసిటీ ఇది 7 లీటర్స్. 7 లీటర్స్. ఓకే, ఎన్ని రోజులు అయింది డెలివరీ? ఎన్ని రోజులు అవుతుంది అందాది? ఇది కూడా 1 వీక్ 10 డేస్ లోపలనే ఉంటాయి అన్న. 5 డేస్ తోవా ఉన్నాయి, అలా 5 డేస్ ఇని ఉంటాయి అంతే. ఓకే, ఇప్పుడు మనకి హర్యానా ఇక్కడ నుంచి వచ్చిన గేదెలు ఎన్ని రోజులు అవుతుంది అన్న మనకి సెట్ కావడానికి? మన డైరీ 1 వీక్ అయితే 1 వీక్. ఓకే, వారం రోజుల్లో సెట్ అయిపోతాయి. మన వాతావరణానికి సెట్ అయిపోతాయి. అట్లాగే దానికి కూడా అలవాటు పడతాయినా? అవును, అన్ని అలవాటు పడతాయి. ఒక వారం అయితే టైం తీసుకుంటది. కంగారు పడద్దు రైతులు అయితే. ఒక వారం అయితే టైం తీసుకుంటుంది అని చెప్తున్నారు. బండిలో ఇనిందా? ఓకే, ఇది మీడియం సైజ్. సంక పవర్ చూడు. ఫస్ట్ అన్న ఇది సెకండ్ ఫ్రైడే ఇనింది. ఓకే, దీని సంక చూసుకోవచ్చు మీరు. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. కచరా కూడా వేస్తున్నాయి. ఓకే, కచరా కూడా వేస్తున్నాయి. చూసుకోవచ్చు. ఇలాంటి బఫెలోస్ అయితే తీసుకుంటే మనకి తొందరగా ఈ మధ్యలో డెలివరీ. సంవత్సరం దాకా పాలిస్తాయి అన్న. ఇది ఓకే, ఇవన్నీ కూడా సంవత్సరం పాటు 1,30,000 1 ఇయర్ దాకా పాలిస్తాయి. 1,30,000. ఇంకా మైలా కూడా సాఫ్ కాలేదు. ఓకే, చూసుకోవచ్చు. 1,30,000 చెప్తున్నారు రేటు. అడ్డర్ క్వాలిటీ బాగుంది. చూసుకోండి. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా. 5 లీటర్ మీద ఉన్నాయి. 5 లీటర్ మీద ఉన్నాయి. జున్ను పాలే 5 లీటర్ మీద ఉన్నాయని చూసుకోవచ్చు. మొత్తం కూడా బఫెలోస్ అయితే 50 గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి. హర్యానా నుంచి వచ్చాయి. చూసుకోవచ్చు మీరు. మొత్తం కూడా ముర్రా బ్రీడ్కి సంబంధించిన గేదెలు అని చెప్తున్నారు ఇక్కడ. రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో ఉన్నామండి ప్రజెంట్ అయితే. 12, 14, 16 లీటర్ పాలు ఇచ్చే గేదెలు అన్న. దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది 3 ఈత అన్న. 3 ఈతలో ఉంది. దగ్గర కూడా 6 లీటర్స్ తీసుకున్నా రెడీ. 6 లీటర్ రెడీ ఉన్నాయి. సైజ్ చూడు, మనిషి తోటి హైట్ ఉంది. అవును, హైట్ మనిషి కన్నా హైట్ ఉంది. చూసుకోవచ్చు. అవునవును, సైజ్ బాగుంది. 1,35,000. 1,35,000. ఓకే, మాట్లాడుకోవచ్చు. ఫైనల్ ఏం కాదు అన్నది చెప్తున్నారు కానీ అటు ఇటు మాట్లాడుకోవచ్చు మీరు. మనకి ఈ రోజు ఒక లోడ్ దిగింది, ఫ్రైడే ఒక లోడ్ దిగింది. అంతే, 2 దిగినాయి. ఫ్రైడే ఒకటి, 3 లోడ్. మొత్తం 3 లోడ్ దిగినాయి. మొత్తం ఒక 50 గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి ఇక్కడ. దీని గురించి చెప్పరా ఒకసారి? ఇది సెకండ్ లాక్టేషన్ ఉంటుంది. థర్డ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు 5 లీటర్స్ రెడీ ఉంది. 5 లీటర్స్ రెడీ ఉంది. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్న. పొద్దుగాల పాలు తీసిరా అన్ని? ఇది ఫ్రైడేది తీసేసారు. ఫ్రైడే పొద్దున్న వచ్చింది కాబట్టి తీయలే. ఇదైతే ఫ్రైడే కాబట్టి తీసేసారు. 5 లీటర్స్ రెడీ ఉంది. 5 లీటర్స్ రెడీ ఉంది. 1,30,000 చెప్తున్నారు. చూసుకోవచ్చు అన్న. ఇప్పుడు రేట్లు చలికాలం కదా, ఏమన్నా తగ్గిలేవా? పెరిగాయి? చలికాలం ఎక్కువైతే ఎండిపోతాయి. ఓకే ఓకే ఓకే, ఇప్పటి నుంచి సీజన్ స్టార్ట్ అవుతుంది. రేట్ ఎక్కువనే అవుతాయి, ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి ఇక రేట్లు అన్న. దీని గురించి ఒకసారి. ఇది కూడా థర్డ్ లాక్టేషన్ అనుకో. సెకండ్ లేకుంటే థర్డ్. 3 ఈతలు. అడర్ క్వాలిటీ చూడు. ఓకే, 5 లీటర్స్ రెడీ ఉంది. రెడీ ఉన్నాయి 5 లీటర్లు. ఇది 1,35,000. ఓకే, చూసుకోవచ్చు. 1,05,000 నుంచి 1,30,000, 1,40,000, 1,50,000 వరకు కూడా గేదె రేట్ ఉందండి. గేదెని బట్టి ఉంటుంది, పాలు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. ఫుల్ సైజ్ బర్రెలు చూసుకోవచ్చు మీరు. క్వాలిటీ ఎక్కడ ఉంది, క్వాలిటీని బట్టి రేట్ అయితే మనకి మాట్లాడుకోవచ్చు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు.
అన్ని పాల నరాలు చూసుకోండి, పాలు పిండి చూసుకోవచ్చు. అన్న పాలు ఇక్కడ వాళ్ళ పిండి చూసుకోవచ్చు రైతులు అన్ని టైం వాళ్ళ ఇష్టం, ఎన్ని టైం అయితే పిండొచ్చు. ఓకే, రైతులు అయితే మీరు 2 పూటలు కాదు 3 పూటలు కూడా ఉండడానికి అయితే అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్న. దీని గురించి ఒకసారి అన్న, ఇది కూడా సెకండ్ లేకుంటే థర్డ్ లాక్టేషన్ ఉంటాయి. 6 లీటర్స్ పాలు రెడీ ఉన్నాయి. దాని సైజ్ బాగుంది, ఇది చూసుకోవచ్చు, ఫుల్ సైజ్ ఉంది. అన్న ఎన్ని రోజులు అయింది డెలివరీ అన్నది? ఇది కూడా 10 డేస్ అయింది. 10 డేస్ ఎక్కువ ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఎన్ని పాలు రెడీ ఉన్నాయి దీని దగ్గర? 4 లీటర్స్ ఉన్నాయి. 4 రెడీ ఉన్నాయి. మనకి ఇంకా 6 ఓకే 6 వరకు అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య ఇప్పుడు 1 వీక్ అయిందా? 1 వీక్ అయింది కాబట్టి కొంచెం టైం పడుతుందండి. ఇంకో కొన్ని పాలు అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. బాగుంది, క్వాలిటీ బాగుంది. గేదె వచ్చేసి చూసుకోవచ్చు. మనకి అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు. అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మీకు. అన్న దీని గురించి ఒకసారి. సెకండ్ లాక్టేషన్ రెండో అయితే పడ్డాయి. ఇది అన్న ఇది ఎన్ని రోజులు? ఇది కూడా వారం 10 డేస్ అన్న. ఓకే, అన్ని కూడా మనకి 10 రోజుల లోపు డెలివరీ గేదెలే. ఇది కూడా కచరా ఇస్తున్నా చూసుకోవచ్చు. ఇది కూడా కచరా ఇస్తున్నా. ఇది కూడా ఇది ఇప్పుడు పొద్దున్నట్టు వచ్చిందా? ఇది ఫ్రైడే వచ్చింది. ఓకే, ఇది మనకి యాక్చువల్గా మనకి ఇది ఎన్ని పాలు ఇస్తుందండి ఇప్పుడు? ఇప్పుడు 5 లీటర్స్ 5 రెడీ ఉన్నాయి. ఓకే, 10 లీటర్లు అయితే ప్రతి గేదె దగ్గర కూడా 5 లీటర్ మినిమం. ఈ హర్యానా బర్రెలు తొందరగా వస్తాయి నా పాల మీద. ఓకే, ఇది బ్రాండ్ ఉన్నాయి. మీకు గుజరాత్ గానీ బీహార్ గానీ టైం పడతాయి, కానీ ఇది తొందరగా పాలకు వచ్చేస్తుంది. ఇంకా ఎక్కువ రోజు పాలు ఇస్తాయి. 10 మంత్స్ ఈజీ పాలు ఇవ్వాలా. 10 మంత్స్ ఈజీగా పాలు ఇచ్చే గేదెలు అని చెప్తున్నారు. అడ్వాంటేజ్ ఇదే హర్యానా బర్రెలకు. ఓకే, చూసుకోవచ్చు. హర్యానాకి మనకి గుజరాత్ వాటికి డిఫరెన్స్ అంటే ఇది. అది కొంచెం టైం పడుతుంది. ఇదైతే మనకి తొందరగా పాలకు వచ్చేస్తుంది. ఎక్కువ రోజు పాలు ఇస్తాయి. అన్న దీని గురించి ఒకసారి. అన్న దీని దగ్గర 5 లీటర్స్ రెడీ ఉన్నాయి. 5 లీటర్స్ రెడీ ఉన్నాయి. ఓకే, మార్నింగ్ అయితే దిగినాయి. 5 లీటర్స్ అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయి. 3 అయితే బర్రె. ఇది 1,30,000 1,30,000 చెప్తున్నారు దీని దగ్గర. చూసుకోండి, ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉందండి. మీరు మాట్లాడుకోవచ్చు. రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు. దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోండి. అన్ని కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి అండి. ఎలాంటి ఇబ్బంది లేదు. రేట్ అయితే ఫిక్స్ ఏమి ఉండవు. మనం మాట్లాడుకునేది అనమాట ఉంటుంది. ప్రజెంట్ అయితే మనం రాయల్ డైరీ ఫార్మ్ శంషాబాద్లో ఉన్నామండి. మొత్తం 50 గేదెలు ముర్రాబీడ్కి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి. అన్న దీని గురించి ఒకసారి చెప్పండి. రెండో అయితే పడ్డాయి. క్వాలిటీ బాగుంది, చూసుకోవచ్చు. అన్న ఇది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది రెడీగా? ఇది 5 లీటర్స్ రెడీ ఉన్నాయి. 5 లీటర్స్ అయితే రెడీ ఉన్నాయి. 5 లీటర్లు అయితే దీని దగ్గర ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు. చూసుకోవచ్చు. ఇది కూడా మనకి వారం 10 రోజులు అయిందా డెలివరీ? అంతే 10 డేస్ లోపు అన్ని కూడా 10 రోజుల లోపు డెలివరీ అయిన గేదెలని కూడా మనకి అన్న అయితే చెప్పడం జరుగుతుంది. దీని అడర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. అన్న ఎంతవరకు పోవచ్చు అన్న? ఇది ఎక్స్పెక్టేషన్ 6-7 లీటర్ పాలు, 6 లీటర్స్ దాకా 6 లీటర్స్ వరకు. ఓన్లీ 12 లీటర్ పాలు ఇచ్చే గేదె పాల కెపాసిటీ. మొత్తం మన హైయెస్ట్ ఎన్ని పాలు ఇచ్చేదే గేదె ఉన్నది ఇప్పుడు మన దగ్గర? 8 లీటర్ 8 లీటర్ 16 లీటర్ల పాలు. ఓకే, 16 లీటర్ల పాలు ఇచ్చే గేదెలు కూడా రాయల్ డైరీ ఫామ్లో ఉన్నాయండి. మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళైతే నేరుగా వచ్చి మాట్లాడుకోవచ్చు. రెండో ఈత పడ్డా. ఇది కూడా ఫ్రైడే వచ్చింది. ఓకే, ఇది ఎన్ని పాలు ఇస్తుంది మన దగ్గర? ఇప్పుడు 5 మీదనే ఉన్నాయి. 5 అనుకో, 5 మీద ఉన్నాయి. 5 మీదనే ఉన్నాయి. 6 మీద ఇస్తాయి. 6 మీద వరకు అయితే పోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. దీని అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు, మంచిగా ఉంది. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. లీటర్ ఎక్కువ వెళ్ళాలన్నా పెద్ద మాటలు చెప్పి 8 ఇస్తుంది, 6 ఇస్తుంది, మాట పోవద్దు. ఓకే, మనం చెప్పిన నుంచి ఎక్కువ వెళ్ళాలా, మనం తక్కువ చెప్పాలా. ఓకే అన్న, ఇప్పుడు రాగానే దానా ఏమిస్తున్నారు? దానా మన ఇక్కడ పత్తి చెక్క. ఓకే, ఇక్కడ మనం రెగ్యులర్ గా వేసేది అదే. రాగానే కొంచెం గోధుమ పొట్టు వేయాలా. ఓకే, తినాలా అంటే కొంచెం గోధుమ పొట్టు వేయాలా. డ్రై కదా డ్రై. ఓకే అన్న, దీని గురించి సెకండ్ లాక్టేషన్ పడ్డా. రెండో అయితే పడ్డా. ఇది కూడా చూసుకోవచ్చు మీరు. అన్న ఇది పాలు ఎన్ని ఇస్తుంది అందాదా? పాలు ఇది 6 లీటర్స్ కన్ను మిస్కను ఉంటది. ఓకే, 6 లీటర్లు. అవును, 6 లీటర్ అయితే ఇప్పుడు తీయొచ్చు అని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అన్ని దూడలు సేమ్ వచ్చినాయి. అన్ని దూడలు ఉన్నాయి. చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీ చూసుకున్నాక తీసుకోండి. క్వాలిటీ బాగుంది. చిన్నగా ఉన్నా కూడా మనకి 6 లీటర్ల పాలు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు. చూసుకోవాలండి, మేము చెప్పడం కాదు, వాళ్ళు చెప్పడం కాదు. దగ్గర ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవాలి. క్వాలిటీ బాగుంది. దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. సైజ్ చూసుకోవచ్చు. అన్న రెండో అయితే పడ్డా కదా? అది రెండో అయితే పడ్డా. అడ్డర్ మంచిగా ఉంది. అడ్డర్ క్వాలిటీ 1,35 రేటు. అన్ని రేట్లు కూడా లైవ్ లో అన్న అయితే చెప్పడం జరుగుతుంది. అన్న దీని గురించి ఒకసారి చెప్పండి. రెండో అయితే పడ్డా. ఇది కూడా 4.5 లీటర్ రెడీ ఉన్నది దీని దగ్గర. ఓకే, 4.5 లీటర్లు 1,30,000. ఓకే అన్న, ఇది ఒకసారి ముంగల్ సంఖ చూడన్నా. లారీలో ఇనింది. జెర్సీ ఆవులేక సంఖ ఉంది. సంఖ బాగుంది. జొన్న పాలు సాఫ్ అయ్యి 5 లీటర్ మీద రెడీ ఉంది. 5 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉంది. 2 ఈత పడ్డా. ఓకే, అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. జున్ను పాలు అయితే అయిపోయినాయి అని చెప్తున్నారు. మంచి పాలకి అయితే వచ్చేసింది. 5 లీటర్లు రెడీ ఉంది. 1.35 రేట్. 1.35 రేటు. దీనికైతే చూసుకోవచ్చు. అన్న రేట్ అయితే మాట్లాడుకోవచ్చు. అటు ఇటు 2-3 వేలు అన్న. 2-3 వేలు. ఓకే, మేము చాలా దగ్గర చెప్తున్నా. మేము చాలా మా రేట్ లేక ఎక్కడ లేవు. మేము కస్టమర్ కి ఒకటే మాట చెప్తా. ఓకే, మా దగ్గర ఫస్ట్ రావద్దు, లాస్ట్ రా. మా దగ్గర బయట అంతా చూసిన తర్వాత మా దగ్గర రా. మా దగ్గర మీకు అర్థమైతే తీసుకో, లేకుంటే ఏం టెన్షన్ లేదు. ఓకే, బయట తిరిగి వచ్చిన తర్వాత 4 ఫామ్లు తిరిగి వచ్చిన తర్వాతనే అన్న అయితే రమ్మంటున్నారు రాయల్ డైరీ ఫామ్ కి అయితే. ఇది హైట్ బాగుంది. అన్న దీని గురించి ఒకసారి. ఇది సెకండ్ లాక్టేషన్ పడ్డా. రెండో అయితే పడ్డా. ఇది కూడా అన్న ఫస్ట్ లాక్టేషన్ సెకండ్ అయినా? అవును, సెకండ్. పాలు ఎన్ని ఇస్తుంది అందాదా? పాలు నా లెక్క ప్రకారం 6 లీటర్స్ ఈజీ. 6 లీటర్స్ ఈజీ ఇవ్వాలి. రెండో అయితే పడ్డా. చూసుకోవచ్చు. హైట్ బాగుంది. ఇది దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి.
ఇదైతే మనకి 1 వీక్, ఇది కూడా 1 వీక్ అయిందా? 1 వీక్ 1,25,000 రేట్. 1,25,000. ఓకే చూసుకోవచ్చు. 1,05,000 ఉందా? 1,05,000 అది కూడా చూపించండి ఒకసారి. 1,05,000 అన్నారు కదా స్టార్టింగ్. అది కూడా మనకి ఇక్కడైతే రాయల్ డైరీ ఫామ్ లో ఉన్నాయి ప్రజెంట్, చూసుకోవచ్చు. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ రెండో ఈత పడ్డా. ఇది కూడా అన్న పాలన ఇప్పుడు ఎన్ని ఇస్తుంది? పాలు ఇప్పుడు 5 లీటర్స్ రెడీ ఉంది. 5 లీటర్లు రెడీ ఉన్నాయి. ఓకే 5 లీటర్లు పొద్దున దిగినాయి. దిగింది. ఓకే 5 లీటర్లు దీని దగ్గర అయితే రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది కూడా మనకి వారం రోజులు అయింది. ఈ రోజు దిగినాయి కూడా వారం రోజులు అయిపోయినాయి. 10 డేస్. ఓకే 10 డేస్ అయితే నేను కూడా చెప్పడం జరుగుతుంది. మినీ బ్రీడ్ అన్న, ఇది శుక్రవారం దిగినాయి. శుక్రవారం దిగిన లోడ్ మినీ బ్రీడ్ సంబంధించింది. సంక ముంగల్ నుంచి చూడు, జున్ను పాల మీద ఉంది. ఇది జున్ను పాల మీద ఉంది. ఓకే చూసుకోవచ్చు, జున్ను పాల మీద ఉంది. ఇది మినీ బ్రీడ్ సంబంధించి ఆర్డర్ చూసుకోవచ్చు. ఫ్రైడే దిగినాయి, కొంచెం నొప్పుల మీద ఉన్నాయి. ఓకే ఓకే 1,05,000 అన్న. 1,05,000 స్టార్టింగ్ ప్రైస్. పాలు 4.5 ఉంది. జున్ను పాలే 4.5 లీటర్లు తక్కువ ఇయ్యో. ఇది ఓకే 6 లీటర్ తక్కువ అని చెప్తున్నారు. జున్ను పాలే మనకి 4.5 బర్రె పాలు కడుపు నుండి పాలిస్తాయి బర్రె. ఓకే చర్మం చూడు, తోలు చూడు ఎంత మెత్త ఉంది. బ్రీడ్ చూడు, చూసుకోవచ్చు. సంక అన్ని కూడా చూసుకున్న తర్వాతనే తీసుకోండి మీరు. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు అన్న. ముంగల్ సంక ఉన్నాయి. ముంగల్ సంకలు అవును. ఇంకా జున్ను పాలు మీదనే ఉన్నాయి. అవును అన్న. దీని గురించి ఒకసారి సెకండ్ లాక్టేషన్ పడ్డా, క్వాలిటీ చూడు. ఓకే రెండో ఈత పడ్డా అని చెప్తున్నారు ఇక్కడ, చూసుకోవచ్చు. పాలు 6 లీటర్స్ పాలు ఈజీ ఇస్తుంది. 6 లీటర్లు రెడీ ఉన్నాయని కూడా ఇస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది. 5 లీటర్ రెడీ ఉన్నాయి. ఓకే రింగ్ క్వాలిటీ కూడా 1.35. ఓకే రింగ్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. బుల్ అన్నది బుల్ కూడా ఉన్నాయన్నా. ఓకే బుల్స్ కూడా సేల్ ఉన్నాయని 2 పండు మీద ఉన్నాయి. బుల్ ఇది ఎన్ని పళ్ళ మీద ఉందని అన్నది? 2 పళ్ళ మీద ఉంది. ఓకే మదర్ మిల్క్ ఏమైనా ఐడియా ఉందా? మదర్ మిల్క్ ఐడియా లేవన్నా. హర్యానా నుంచి అయితే తీసుకొచ్చారు. ఎన్ని మనకి ఇప్పుడు అందదా ఒక 16 అట్లా ఉంటుందని యావరేజ్ మదర్ మిల్క్. హర్యానా క్వాలిటీ తోటి మనకు ఐడియా అయిపోతాయి. ఓకే 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 క్వాలిటీ చూడు, ముఖం చూడు. అవును ఎంత రేట్ ఏమో చెప్తున్నారు? 85,000 చెప్తున్నారు. బుల్ కూడా ఉంది. ఇంకోటి ఉందా? ఇంకా ఒకటి 4 పండు మీద 4 పళ్ళ మీద ఉంది. ఇదైతే మనకి 85,000 చెప్తున్నారు. ఇది కచరా ఇస్తున్నా చూడు. ఓకే ఇది బర్లో 70% బర్లో మా కచరా ఇస్తాను, మైలా ఇస్తా. ఓకే సెకండ్ లాక్టేషన్ పడ్డా, రెండో ఈత పడ్డా. 1,20,000 రేటు. 1,20,000 చెప్తున్నారు. చూడు, పవర్ చూడు. 1,20,000 అండర్ క్వాలిటీ బాగుంది, చూసుకోవచ్చు. ఇది మనకైతే 6 లీటర్లు ఈజీ ఇస్తుంది. 6 లీటర్ టెన్షన్ లేదు, చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీని బట్టి రేట్ ఉందండి. 1,05,000 నుంచి ఉంది. 1,20,000, 1,30,000, 1,40,000 కూడా రేట్ ఉంది. అండర్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు. చిన్న సైజ్ ఉంటే కూడా మా దగ్గర పాలలో ఉన్నాయి. ఓకే పాలలో ఏ బర్రె ఫెయిల్ కాదు. పాలు మేము ఆడ 3 పూట 4 పూట మా మనిషి చెక్ చేసి మేము పోయి తీసుకొస్తా. ప్రతి సాటర్డే మేము ఆడ పోయి అన్ని సెలెక్ట్ చేసి తీసుకొస్తా. ఫోన్ మీద మా దగ్గర బళ్ళు రాదు. మేము ప్రతి సాటర్డే మేము హర్యానా వెళ్ళి మేము తీసుకొస్తా. ఎన్ని రోజులు పడుతుంది మనకి అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి? 5 days ఆడ సండే లోడ్ అవుతాయి, సాటర్డే ఇక్కడ దిగుతాయి. ప్రతి సాటర్డే మా దగ్గర దిగుతాయి. సైజ్ చూడన్నా, పాల ట్యాంకర్ ఇది. పూటకు 7 లీటర్ ఆడ జోకినా మేము. 7 లీటర్ జోకిర్ ఆల్రెడీ. ఓకే మేము దీని మీద పేరే ట్యాంకర్ పెట్టినా మేము. 7 కేజీలు పాలు ఇస్తేనే మాకు అర్థమైతలే. మాకు రేట్ కూడా తక్కువ ఉన్నాయి. పాలు ఎక్కువ ఉన్నాయి, రేట్ ఎక్కువ చేయాలి అట్లా లేవు. మేము కొన్న రేట్ తోటి మాకు 3,000, 4,000 మిగిలితే మేము ఇచ్చేస్తా. 1,25,000, 1,25,000 1,20,000 చెప్తున్నారు. ఓన్లీ ఒక 2,000, 3,000 చూసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది, చూసుకోవచ్చు. పోతూ చూడు ఎంత ఫాస్ట్ ఉన్నాయి. ఇంకొక పండు మీద ఉన్నాయి. దాని సైజ్ చూడు, దాని లెంత్ చూడు అన్న, సూపర్ ఉన్నాయి. పోతూ ముర్రా బ్రీడ్ సంబంధించి హర్యానా నుంచి వచ్చింది లోడులో. హైట్ చూడు, మనిషి హైట్, లెంత్ చూడు. ఇది ఇప్పుడు క్రాసింగ్ చేస్తుందా? ఫుల్ క్రాసింగ్ లో. ఓకే చూసుకోవచ్చు. మొత్తం కూడా ఇది రెడీ ఉంది. అది కూడా రెడీ ఉంది. ఇది ఎంత రేట్ వచ్చేసి? ఇది 90,000. 90. అది 85, ఇది 90. చూసుకోవచ్చు. హైట్ సైజ్ బాగుందండి. ఇది బాగా ఎక్కువ ఉంది. మంచి బుల్స్ కావాలన్నా కూడా ఇక్కడ 2 బుల్స్ ఉన్నాయి. 50 గేదెలు అమ్మకానికి ఉన్నాయి. మొత్తం సేల్కున్నాయి. హర్యానా బ్రీడ్కి సంబంధించిన గేదెలు మొత్తం కూడా హర్యానా నుంచి అయితే ఈ రోజు లోడ్ దిగిందని కూడా చెప్పడం జరుగుతుంది. నిన్న ఈ రోజు మీకు ఎవరికన్నా బుల్స్ కావాలన్నా, గేదెలు కావాలన్నా అయితే వీడియో పై నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. క్వాలిటీ చూసుకోండి, రింగ్ క్వాలిటీ చూసుకోండి, హైట్ సైజ్ చూసుకోండి. అన్న దీని మదర్ మిల్క్ ఏమన్నా ఐడియా ఉందా? ఐడియా లేదు. ఓకే చూసుకోవచ్చు. హర్యానా నుంచి అయితే తీసుకొచ్చారు. 2 బుల్స్ సేల్కున్నాయండి. ఒకటి 85,000, ఒకటి అయితే 90,000. ఇదైతే 4 పళ్ళ మీద ఉంది, అదైతే 2 పళ్ళ మీద ఉంది. అన్న ఒక్కసారి కాంటాక్ట్ నెంబర్ చెప్తావా ఫైనల్గా? 9100 ఓకే 70100. ఓకే ఈ నెంబర్కి కాల్ చేస్తే అందుబాటులో ఉంటారు కదా ఎప్పుడైనా కూడా? ఎప్పటికీ ఉంటాయినా. ఓకే థ్యాంక్ యూ. రైట్ చూసుకోవచ్చు. మనకి ఇంకా మీకు ఎవరికైనా గేదెలు కావాలంటే రాయల్ డైరీ ఫామ్లో ప్రజెంట్ ఉన్నామండి, నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.